అండ్ వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వరల్డ్. ఈరోజు మనం వండర్ జూ పార్క్ వచ్చాం. చూసేద్దాం రండి. సైకిల్ కొనుక్కున్నాను ఒకటి, తింటూ పోదాం. ఈరోజు చెన్నై వండలూరు జూకి వచ్చాను. మార్నింగ్ 9 o'clock వచ్చాను, ఎందుకంటే సమ్మర్ కదా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మార్నింగ్ చూసేసి వెళ్దామనేసి ఇక్కడ స్కానర్ పెట్టారు. ఊరికే క్యూ లైన్లో నిలబడి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇలా స్కానర్ ఉంటే స్కాన్ చేసుకుంటే బెటర్. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో మొత్తం జూ కవర్ చేశాను. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. వావ్, బ్యూటిఫుల్ ఎంట్రన్స్ హియర్. ఆర్టిఫిషియల్ వాటర్ ఫౌంటైన్ లా ఉంది. దిస్ ఇస్ ఎంట్రన్స్. చూడ్డానికి అన్ని తమిళ్లో ఉంటాయి, ఒకటి అర్థం కాదు నాకు. దిస్ ఇస్ స్మాల్ రూట్ మ్యాప్ ఆఫ్ దిస్ పార్క్. ఒక రెస్టారెంట్ ఉంది. ఇది స్మాల్ కిడ్స్ ప్లే గ్రౌండ్. ఎవరైనా కిడ్స్ ఉంటే అక్కడ ప్లే చేసుకోవచ్చు. అక్కడ ప్లే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం సవారీకి వెళ్తున్నాం. లైన్ టైగర్స్ని డైరెక్ట్గా చూపిస్తారు. యాక్చువల్గా మార్నింగే రావాలి, ఫస్ట్ రైడ్లో వెళ్తేనే చూపిస్తారు. ఇప్పుడు ఎండాకాలం కదా, సమ్మర్ టైంలో ఎక్కువ బయటికి రావు. సో నార్మల్గా త్వరగా ఫస్ట్ రైడ్లోనే వెళ్తే అన్నీ చక్కగా చూడవచ్చు. ఆ బస్సెస్లోనే మనం పోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి సఫారీ టికెట్ కౌంటర్. ఇది పులులను సింహాలను డైరెక్ట్గా చూపిస్తారు. ఈ బస్సులో తీసుకెళ్తారు. 2 gems ఫర్దర్. మైక్ పావెల్ వచ్చేసి పావెల్ అది డిస్టెన్స్ ఎంత 8.95 meters కవర్ చేశారు. స్నో లేపర్డ్ వచ్చేసి 15.29 meters. సో 29.36 feet క్రాస్ చేశారు. వీళ్ళు 50 feet. మీరు ఎవరైనా జంప్ చేసే వాళ్ళంటే చేయొచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత బస్సెస్ రెడీ చేశారు. ఇప్పుడు బస్సు ఎక్కుతున్నాను. మొత్తం బస్సు ఎక్కాక స్టార్ట్ చేశారు. ఎవరైనా వండలూరు జూకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సఫారీని అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా తక్కువ మందికి తెలుసు సఫారీ ఉంటుందనేసి. మనకి సఫారీలో డీర్ అండ్ లయన్స్ చూపిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసేయండి. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఎవరైనా ఈ జూ పార్క్కి ఖచ్చితంగా ఫస్ట్ సఫారీ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ డోర్ ఓపెన్ చేశారు. టోటల్గా మనకి 4 doors ఉంటుంది. 4 doorsలో ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగా మనకి డీర్ జోన్ ఉంటుంది. డీర్స్ అన్ని డీర్, అది ఇంకొకటి కొంచెం ముద్దుగా ఉంది. అదేం డీర్ నాకు తెలియదు. డీర్లో టైప్స్, ఇది ఐ థింక్ అది మేల్ డీర్, ఫీమేల్ డీర్. చాలా డీర్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా ఉన్నాయి డీర్స్. కొమ్ములు చాలా పెద్దగా ఉన్నాయి. యాక్చువల్గా నేను ఏమనుకున్నాను అంటే లాస్ట్ కూర్చుంటే అన్ని బాగా చూడొచ్చు అనుకున్నాను. కానీ నాకు అర్థమైందంటే ఫస్ట్ కూర్చుంటే అన్ని బాగా కనిపించేదని అర్థమైంది. ఇక్కడ డోర్స్ కాన్సెప్ట్ ఒకటి ఉందండి. లాస్ట్ 2 doors ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి మన నుంచి పంపించిన తర్వాత ఆ డోర్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డోర్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే డ్యూ టు సేఫ్టీ రీజన్స్. బికాస్ సడన్గా అది వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం సేఫ్టీ కోసం అనేసి ఫస్ట్ డోర్స్ని క్లియర్గా నీట్గా అన్ని క్లోజ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ వస్తారు. సో ఫైనల్గా మనం లయన్స్ని చూసే స్పాట్కి వచ్చేసాము. ఇది ఫస్ట్ సఫారీ అండి. ఇదే ఫస్ట్ బస్సు ఇన్సైడ్ రావడము. ఇక్కడ చూస్తే మనకి ఫీమేల్ లయన్ ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేశారు, వస్తున్నాయి అన్నీ. సో ఇక్కడ చూసారా సార్కేమ్, ఇది వచ్చేసి మేల్ లయన్ అనుకుంటా. నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. ఇదివరకు ఎప్పుడు చూడలేదు. నార్మల్గా నేను తిరుపతిలో చూశాను, టైగర్స్ చూశాను, లయన్ అయితే చూడలేదు. నెక్స్ట్ వైట్ చీతా, నార్మల్ చీతా చూశాను, అంతే. దాని ఫేస్ చాలా అంటే చాలా బిగ్గా ఉంది. బట్ బాడీ మాత్రం చాలా నార్మల్గా ఉంది, సన్నగానే ఉంది. ఎంతైనా బయట నార్మల్గా వైల్డ్ యానిమల్స్ ఫారెస్ట్లో ఉంటేనే బాగుంటుంది. షౌట్ చేస్తుంది లౌడ్గా, సైనింగ్ అనమాట. ఇంకా అక్కడ ఉన్నాయి కదా కొన్నిటిని. ఇక్కడ సడన్గా లాస్ట్ కూర్చున్నందుకు నాకు ఇప్పుడు న్యాయం జరిగింది అనిపించింది. సడన్గా సైడ్ చూసేసి షాక్ అయ్యాను, భయం వేసింది ఒకటేసారి, అయ్యో అనేసి. ఇక్కడ కూడా ఒక 2 ఉన్నాయి. ఇది ఒక ఫీమేల్ అండ్ మేల్. టోటల్గా మాకు 4 చూపించారు. ఈ 4 మాత్రమే చూపించారు. మొత్తానికి బాగా ట్రిమ్ చేశారు, నీట్గా ఉన్నాయి. సో ఇక్కడున్న చీతాస్ అక్కడ అవి సైన్ చేసుకుంటున్నాయి, సిగ్నల్స్ షౌట్ చేసుకుంటూ. మార్నింగే కదా, అవి కూడా ఇప్పుడే బయటకు వచ్చాయి. ఈ 2కి ఇటు సైడ్ ఉంది గేట్స్, ఇక్కడ నుంచి ఓపెన్ చేశారు సడన్గా. సో మార్నింగే వెళ్ళినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాటికి కూడా ఉంటుంది. కొంచెం ఎండ పడితే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఎక్కువ సన్నికి అవి కూడా బయటికి రావు.
బట్ ఎక్కడైనా బయట ఫారెస్ట్లో ఉండేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి పాపం చాలా బక్క చిక్కిపోయినాయి, తక్కువ పెడుతున్నారు ఫుడ్. ఇంత దగ్గర ఫస్ట్ టైం చూస్తున్నాను, అది మేల్ ఇది ఫీమేల్ లయను. ఇంతకడికి దీనికి ట్రిమ్ చేస్తారనుకుంటా. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉన్నాయి. ఎంత బిగ్గుగా ఉంది మన ఫేస్. దానికి టైలిక్ పెట్టారు వెనకాల, నేను టైల్కి టైమిక్. దీనికి హెల్త్ సరిగా లేదు పాపం. దాని లెగ్ చూడు, 4 లైన్స్ అవి కూడా 4 లైన్స్. ఇది లయన్ సఫారీ. ఇది మొత్తం చూపించాక మళ్ళీ స్టార్టింగ్లో ఎక్కడైతే వాళ్ళు పిక్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేస్తారు. నేనైతే ఇక్కడ మనకి మొత్తం తిరగడానికి నార్మల్గా మనకి వాక్లో అయినా చూడొచ్చు మొత్తం పార్క్ని, జూ మొత్తాన్ని. లేకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటుంది, మనకు బైసైకిల్ ఫెసిలిటీ కూడా ఉంది. నేనైతే ఒక బైసైకిల్ తీసుకున్నాను. నేను తీసుకునేది ఎలక్ట్రిక్ సైకిల్. ఐ థింక్ ఒక పర్సన్కి ఒక సైకిల్ వచ్చేసి 106 రూపీస్ ఎంతనో చార్జ్ చేశారు. సఫారీ అయిపోయాక మొత్తం జూ మొత్తాన్ని చూడడానికి స్టార్ట్ అయ్యాను. అన్ని కొండ ముచ్చిపోతున్నాయి ఇక్కడ. అక్కడ ఒక 5, 3, 4 ఉన్నాయి. ఇవి కొండ ముచ్చిపోతున్నాయి కదా. అక్కడ 2 monkeys పేర్లు చూసుకుంటున్నాయి. నా హెయిర్ కూడా మస్తు పెయిన్ ఉన్నాయి కదా, నాకు కూడా స్టూడెంట్. బట్ ఏం చేస్తాం, వాళ్ళు అలో చేయరేమో. బ్యాంబూన్ మంకీస్, బట్ ఒక మంకీ కూడా లేదు. మేబీ లోపల స్లీపింగ్ ఇన్సైడ్. సమ్మర్ అయింది కదా పాపం, వాటి కూడా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ అయితే నా ఫ్రెండ్స్ మంకీస్ హాయ్ చెప్పేసి, నెక్స్ట్ ఇక్కడ పికాక్స్ కూడా కాలింగ్, సో వాటి కూడా హాయ్ చెప్పేసి ఇప్పుడు బటర్ఫ్లై పార్క్కి వెళ్తున్నాను. లోపలైతే విజిట్ చేయలేదు, నార్మల్ బయట చూసాను బటర్ఫ్లై పార్క్. ఇదే బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళేసి చూద్దాం రండి. యాక్చువల్గా నార్మల్గా బటర్ఫ్లై పార్క్లో ఏముంటాయి, మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ ట్రీస్ ఉంటాయి. సో ఇక్కడ అది ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, బటర్ఫ్లై సింబర్లో ఎంట్రన్స్ అది. అనుకున్నట్లు ఇక్కడ అన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని కోతులు ఉన్నాయి. ఇది డిఫరెంట్ జాతి కోతులు అనమాట. చూసారా, కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ మంచిగా చెట్టు మీద కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ మన కోతుల సామ్రాజ్యాలు అనమాట. మంచిగా అక్కడ చూస్తూ ఉన్నాయి. ఇది చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. మన మంకీరాజులు చాలా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఒక పికాక్ బ్యూటిఫుల్ ఫెదర్స్ ఓపెన్ చేసుకొని ఉంది. చాలాసేపు నుంచి ఇలానే ఉంది, సూపర్గా ఉంది. డైరెక్ట్గా చూస్తే ఆ కిక్కే వేరేలాగా. ఇక్కడ వచ్చేసి 2 types ఆఫ్ పికాక్స్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి వైట్ నెమలి, తెల్ల నెమలి అంటాం కదా మనం, అది డీర్ దగ్గరికి వచ్చేస్తున్నాయి మంచిగా. ఇక్కడ చాలా ఉన్నాయి పికాక్స్. ఇప్పుడు వచ్చేసి మనం బర్డ్స్ జోన్ చూస్తాము. బర్డ్స్ అని ఎలాంటి బర్డ్స్ ఉన్నాయో చూసేద్దాం రండి వీడియోలో. ఇక్కడ ఆంటీ, ఇక్కడ ప్యారెట్ చూడండి, ఆంటీ నోట్లో నుంచి ఫుడ్ పెడుతుంటే ఆ ప్యారెట్ తింటుంది. వాట్ ఏ క్యూట్ బాండింగ్ బిట్వీన్ ఆంటీ అండ్ ప్యారెట్. నైస్ రైట్. చూడండి ఎంత బాగా పెడుతుందో. ఇదంతా ప్యారెట్స్, డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి. నవేడేస్ ప్యారెట్స్ మనం చూడలేకపోతున్నాము, ఎక్కడ కనిపించట్లేదు.
ఇప్పుడు నుంచి వచ్చే అన్ని బర్డ్స్ సెక్షన్లో అన్ని మనం బర్డ్స్ చూస్తాము. నేను ఇక్కడ అన్ని న్యాచురల్ సౌండ్స్ యాడ్ చేశాను అక్కడక్కడ, ఎందుకంటే మనం ఆ న్యాచురల్ సౌండ్స్ని ఒకసారి వినిపిద్దాము మీకు కూడా అనేసి. అన్ని బర్డ్స్ని అంతా మొత్తము జూ పార్క్ మొత్తం తిరిగేటప్పుడు అన్ని యానిమల్స్ని అన్ని బర్డ్స్ని చూడడం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో, అట్ ద సేమ్ టైం ఆ సైకిల్లో నాకు సైక్లింగ్ చేయడం కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్ని ఆంటీస్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ఇన్సైడ్ ఎలా ఉంటుంది అంత అనేసి. ఆంటీ వాళ్ళకి అండ్ ఆ బర్డ్స్కి చాలా బాండింగ్ ఉంది. అవి ఆంటీ వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ ఉంటుంది కదా, పిలుస్తుంటే ఎంత మంచిగా రెస్పాండ్ అవుతున్నాయో. సో అలా మంచిగా ఉంది, చూసి అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఒక మంచి కోడి అనుకుంటా ఇది. నేమ్ వచ్చేసి ఇండియన్ కోర్ బర్రెలు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బర్రెలు ఇవి. దాని లెగ్స్ వైట్గా ఉన్నాయి. న్యాచురల్గా ఉందా వైట్ కలర్ పెయింట్ వేసారా? న్యాచురల్ వెయిట్. ఇక్కడైతే మళ్ళీ 2 లయన్స్ ఉన్నాయి. అక్కడక్కడ దూరంగా సపరేట్గా హ్యాపీగా మంచిగా నిద్రపోతున్నాయి అవి. వాటికి మనకి చాలా డిస్టెన్స్ ఉంటుంది. మిడిల్లో వాళ్ళు కంచె కట్టారు, మళ్ళీ ఒక లోతుగా గుంత కూడా ఉంది. ఇక్కడ చూస్తుంది కదా, ఇవైతే వాటర్ డాగ్స్ అంట. వచ్చిన వాళ్ళందరినీ ఆ మిర్రర్లో నుంచి భలే ఎక్కి మరీ చూస్తున్నాయి. చాలా జాలీగా స్విమ్ చేస్తున్నాయి. నాకైతే భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇవి నాకైతే ఒక రాట్ లాగా బిగ్ సైజు ఎలుకల్లాగా ఉన్నాయి. అలా వాటర్ డాగ్స్ చూస్తున్న తర్వాత ఇప్పుడు మనం బీచ్ చూడడానికి వెళ్తున్నాం. ఆహా, ఈ సైకిల్ మాత్రం సూపర్గా ఉంది. 1 అవర్కి 106 రూపీస్ అంట. సో ఫైనల్గా ముందుగానే అడ్వాన్స్గా 1000 పే చేసాము. భలే ఉంది ఈ సైకిల్ ట్రిప్ కోసమైనా నేను మళ్ళీ ఈ పార్క్ని విజిట్ చేస్తాను. ఇక్కడ ఉంది చూడండి బీర్. ఇప్పుడు బీర్ చూసిన తర్వాత నెక్స్ట్ టైగర్ హ్యాపీగా ఇక్కడ ఒక టైగర్ ఉంది. ఇక్కడ ఇంకొన్ని టైగర్స్ ఉన్నాయి. ఇక్కడ టైగర్స్ నిద్రపోతున్నాయి 2 టైగర్స్ కూడా. ఇక్కడ వచ్చేసి లేపాడ్ ఉంది, చిరుత ఉంది. ఒక చిరుత మంచిగా దానిపైకి ఎక్కి మరి మంచిగా నిద్రపోతుంది. ఇక పక్కన ఒకటి వచ్చేసి రోమ్ చేస్తుంది. దీనికి పైన కూడా ఫుల్గా క్లోజింగ్ పెట్టారు, ఎందుకంటే చీతాస్కి ఎక్కువ జంప్ చేసే స్టామినా ఎక్కువగా ఉంటుంది అందుకోసం అనేసి. మొత్తం అయితే వైట్ చీతా ఒకటి, నార్మల్ చీతా ఒకటి ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి డక్ అవి ఉన్నాయి. వీటికి వచ్చేసి ఫిషెస్ పెడతారు. ఇక్కడ అన్న వాళ్ళు వచ్చారు, సో ఇప్పుడు అన్ని రెడీగా ఉంటాయి. అది ఫిషెస్ అది వచ్చంగానే అన్ని రెడీగా వచ్చేసినాయి ముందుకి, అంత ప్రాక్టీస్ అయిపోయినాయి. నేను కూడా పెట్టాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకడైల్ లాంటివి ఉన్నాయి. అదే కొంచెం ఫేస్ ముందుకి ఉండి కొషగా ఉంటుంది కదా, అలాంటిది. ఇప్పుడైతే నాకు చూడడానికి భయం వేసేది చూడడానికి వెళ్తున్నాను. పిచ్చ భయం, అంత భయం అంటే అంత భయము. స్నేక్ సెక్షన్, అన్ని రకాల స్నేక్స్ ఉన్నాయి. కోబ్రాస్ నుంచి, పైథాన్ నుంచి, డిఫరెంట్ గ్రీన్ కలర్ స్నేక్, కట్ల స్నేక్, డిఫరెంట్ స్నేక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక హౌస్ ఉంది, ఒక గుహలాగా ఉంది. ఈ గుహలో మొత్తం స్నేక్సే, డిఫరెంట్ స్నేక్స్ ఉన్నాయి. పెద్ద కొండ చిలువలు అన్నీ ఉన్నాయి. కొన్ని స్నేక్స్కి అయితే ఒక కోడిని పెట్టేశారు తినడానికి, బిగ్ కొండ చిలువకి తినమనేసి. నాకు చూడడానికి అంత ఓపిక లేక నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను, మీరే ఈ స్నేక్స్ వీడియో తీసేసుకోండి అనేసి. నేను కావాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటా అని చెప్పేసి. అంత భయంకరంగా ఉంది. ధైర్యం ఉన్న వాళ్ళు చూడొచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లం.
ఈ స్నేక్ ఎంత లాంగ్ ఉందంటే అంత పొడుగ్గా ఉంది, అంత లావుగా ఉంది. అక్కడ ఒక ఫ్యాన్ పెట్టారు దీనికోసం స్పెషల్‌గా. హ్యాపీగా ఆ ఫ్యాన్ దగ్గరలో ఫేస్ పెట్టేసి హ్యాపీగా పడుకోయింది ఈ స్నేక్. స్నేక్ కూడా మంచిగా ఇంటెలిజెంట్‌ని యూజ్ చేస్తుంది. ఇక్కడొచ్చేసి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకడైల్ లాంటివి ఉన్నాయి. అదే కొంచెం ఇక్కడ చూసారా ఒకటి ఎంత లావుగా వెళ్తుంది కదా! ఇవొచ్చేసి వాటర్ ఎలిఫెంట్స్ అంట. ఇవి వచ్చేసి బాగా వాటర్‌లో ఉండేసి వెళ్తున్నాయి. నార్మల్‌గా నేను ఇది చూడగానే నేనేమనుకున్నా అంటే, ఇవేంటి ఒక రకం ఖడ్గమృగంలాగా ఉన్నాయి అని అనుకుంటున్నా. కానీ నాకు తెలియదు. ఏదో వాటర్ ఎలిఫెంట్స్ అని మాత్రం తెలుసు. మీకెవరికైనా ఇవేంటో తెలుస్తుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. చాలా ఉన్నాయి. 4 అలా ఉన్నాయి. బాగా వెయిట్‌గా మంచిగా బల్కీగా ఉన్నాయి. నార్మల్‌గా ఈ పార్క్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఫుడ్ ఐటెమ్స్ అలో చేస్తారు. మిగతా పార్క్స్‌లో అలో చేయరు. ఒకవేళ అలో చేసినా దానికంటూ స్పెషల్ కాస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు. అండ్ పార్క్‌లో కూడా అక్కడక్కడ ఫుడ్ షాప్స్ చాలానే ఉంటాయి. మనకు తెలుసు కదా మూవీ థియేటర్స్‌లో, జూ పార్క్‌లలో మనకి ఫుడ్ ఐటెమ్స్ చాలా కాస్ట్‌గా ఉంటాయి. అందుకే ఇంటి నుంచి తెచ్చుకోవడం చాలా బెటర్. మంచిగా ఎనర్జీ డ్రింక్స్, కొన్ని స్నాక్స్ తెచ్చుకొని హ్యాపీగా తిరుక్కుంటూ తింటూ ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే చింపాంజీలున్నాయి. మనకు తెలుసు కదా చింపాంజీలకు చాలా నాలెడ్జ్ ఉందనేసి. ఇక్కడ మొత్తం ఒక 3, 4 చింపాంజీలున్నాయి. మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ సైకిల్ రిటర్న్ ఇచ్చేయాలి. ఇప్పుడు 3 అవర్స్ అయిపోయింది. సో, ఇంకొక అవర్ ఎక్కువైపోతే హవర్‌కి మనకి ₹106 లెక్క కదా! సో, ఎందుకులే అనేసి ఇంకా అన్నీ చూసేసాను కదా! రిటర్న్ ఇచ్చేసాను. నేనైతే పార్క్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేశాను. ఈ పార్క్‌ని మీ కిడ్స్‌తో, ఫ్యామిలీతో వచ్చి చూడడానికి, ఎంజాయ్ చేయడానికి సూపర్‌గా ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.